ఈ రాష్ట్రంలో ఎవరినైనా అరెస్టు చేయాల్సి వస్తే ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను అరెస్టు చేయాలని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైసీపీ చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉరవకొండ నుండి యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం వల్ల చాలా చోట్ల విద్యార్థులు కళాశాలలో మానివేస్తున్నారని, మరికొన్ని చోట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఏదైనా ప్రశ్నిస్తే గత ప్రభుత్వం అంటూ ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 4 నెలల్లోనే 1,25,000 సచివాలయ ఉద్యోగాలు, 2.5 లక్షల వాలంటీర్లు, 3.5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో ఎవరైనా ప్రశ్నిస్తే అణచివేత ధోరణి, అరెస్టులు తప్పవని హెచ్చరికలు చేస్తున్నారని, ఖచ్చితంగా దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు. ముందు చంద్రబాబు, నారా లోకేష్ను అరెస్టు చేయాలని తెలిపారు. ఎండల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని చేయడం అంటే నిజంగా 5 టర్మ్స్గా విద్యార్థులకు 4.5 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఉన్నాయంటే విద్యార్థులు మానసికంగా ఎంత ఆందోళన చెందుతారో ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదు. చాలా చోట్ల వాళ్ళ ఒత్తిళ్లు భరించలేక యాజమాన్యాల ఒత్తిళ్లు, స్కూళ్ళు వదిలేస్తున్నటువంటి వాళ్ళు, అవమానాలు భరిస్తున్నటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్న విద్యార్థులను కూడా మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అయినా సరే ప్రభుత్వం బకాయిలు ఇవ్వమంటే గత ప్రభుత్వం పైన దాడి చేస్తూ ఉన్నారు. ఎన్నికల నిబంధనల వల్ల చివరిలో అంతా రెడీ అయినా కూడా ఇవ్వలేని బకాయిని గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు వాళ్ళు. అంతేకాకుండా యువతరం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క ఉద్యోగం భర్తీ చేసిన పాపాన పోలా. జాబ్ క్యాలెండర్ అన్నారు. జగన్ గారు ముఖ్యమంత్రి అయినా వెంటనే 4 నెలల్లోనే 1,25,000 గ్రామ, అదేవిధంగా వార్డు కార్యదర్శుల ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేసినారు. 2.5 లక్షల ఉద్యోగాలు, వాలంటీర్ల పోస్టులు భర్తీ చేసినాం. అదేవిధంగా దాదాపు ఒక 3.5 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ చేశాం. అదేవిధంగా ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా భర్తీ చేశాం. మీరేం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మాటలు చెప్తా ఉన్నారు, మోసగిస్తూ ఉన్నారు అందరినీ కూడా. ఏమైనా అంటే అణచివేత చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. మోసం చేస్తే అరెస్టులు తప్పవని చెప్పి హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మోసం చేసింది ఎవరు అని మేము అడుగుతా ఉన్నాం. ఇన్ని కోట్ల మంది ప్రజలకు మోసపు హామీలు ఇచ్చి అన్యాయం చేసింది, మోసం చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాం. కేసు పెట్టాల్సి వస్తే మీ పైన, లోకేష్ పైన మొదటి కేసులు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా స్పందించి విద్యార్థులు, యువకుల్లో ఉంటున్నటువంటి అసంతృప్తిని, నిరసనని పరిష్కారం చేయడానికి, వారి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని సానుభూతితో వాటిని పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను.